దక్షిణ కాశీగా పేరొందిన కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. రెండో రోజు సందర్భంగా ఘాట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో పవిత్ర స్నానాలు చేసేందుకు తరలివస్తున్నారు. స్నానాలు ఆచరించిన భక్తులు ముక్తినాథుడిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ నెల 26 వరకు పుష్కరాలు కొనసాగనున్నాయి. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కాళేశ్వరానికి వచ్చి స్నానాలు ఆచరించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. కాళేశ్వర త్రివేణి సంగమం భక్తులతో కిటకిటలాడుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులంతా విచ్చేస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులంతా కూడా ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా ఈ గోదావరి తీరానికి వచ్చారు. ఇక్కడ త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించి అలాగే పరమశివుని ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. అలాగే కరీంనగర్, ఖమ్మం, ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇటు తెలంగాణ నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి పుణ్య స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారి స్పందన ఏంటన్నది తెలుసుకుందామా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాము. త్రివేణి సంగమం స్నానం చేసి వెళ్దామని. స్నానం అయింది. ఇప్పుడు కాళేశ్వరం గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటామండి. ఏర్పాట్లు అవి బాగున్నాయండి. హైదరాబాద్ నుంచి వచ్చామండి. పుష్కర స్నానం చేసాము. ఇది అయినాక పరమశివుని కాళేశ్వర స్వామిని దర్శనం చేసుకుని మా యాత్ర ముగించుకున్నాం. ప్రతి పుష్కరాలకు వెళ్తున్నాం. భీమశంకర్, కావేరి, ప్రాణహిత నది. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ నుండి వచ్చాము. పుష్కర స్నానానికి వచ్చాము. ఇక్కడ వసతులు చాలా బాగున్నాయండి. దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం. ఏమి ఇబ్బంది లేదు, చాలా బాగున్నాయి. కరీంనగర్ నుండి వచ్చాము. సరస్వతి పుష్కరాలకు కుటుంబంతో రావడం చాలా ఆనందాన్ని కల్పిస్తుంది. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది. నమస్తే, నేను కాకినాడ ఆర్టీసీ డిపోలో కండక్టర్ వర్క్ చేస్తున్నానండి. కుంభమేళాకి వెళ్ళొచ్చాము. ఈ సరస్వతి పుష్కరాలు కూడా చూద్దామని వచ్చాము. చాలా మంది వచ్చామండి కాకినాడ నుంచి. చాలా ఏర్పాట్లు అవి చాలా బాగున్నాయి. కాళేశ్వరం ఈశ్వరుడి గుడి అవన్నీ చూద్దామని వచ్చాము. మేము బడంగపేట హైదరాబాద్ నుంచి వచ్చాము. సరస్వతి నది పుష్కరాలకు ప్రభుత్వం సాధ్యమైనంత వరకు అయితే అన్ని ఏర్పాట్లు మంచిగానే చేసింది. అన్ని వసతులు మంచిగా ఉన్నాయి. చాలా సంతోషమైంది మాకు ఇక్కడికి వచ్చి స్నానాలు చేసేవరకల్లా. జనాలు కూడా మంచుకురు, వాతావరణం కూడా మంచిగా ఉంది. వాళ్ళ మాకు కూడా వచ్చినందుకు చాలా తృప్తి అయింది. హైదరాబాద్ రక్షాపురం నుంచి వచ్చాము. ఇక్కడ చూడడానికి వచ్చాము. అంత బాగుంది. స్నానాలు చేసి పుష్కరాలు చేసుకొని దర్శనం చేసుకొని వెళ్దామని వచ్చాము. మిదాని డిపో మాది హైదరాబాదు. ఇక్కడ కాళేశ్వరం రావాలని వచ్చినాము. అన్నీ మంచిగా ఉన్నాయి. ఎక్కడి అక్కడ స్నానాలు చేసుకుని హాయిగా వెళ్ళిపోతున్నాం. కుంభమేళ కూడా వెళ్ళినాము. ఆడ చాలా బంధువులు అయినాయి, కానీ ఇక్కడ బాగానే ఉంది. పుష్కరాలకు వచ్చామండి. స్నానం మంచిది, పాపాలన్నీ పోతాయంటారని చేస్తాం. అందులోకి ఇది సరస్వతి పుష్కరాలు కాబట్టి చదువుకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు. కాబట్టి మేము జ్ఞాన సంపాదన కోసం వచ్చాం. దక్షిణ కాశీ అయినటువంటి ఈ యొక్క ప్రాంతంలో మరి ఈ యొక్క సరస్వతీ నది అంతర్వాహిని అయినా కానీ ఇక్కడ పుష్కర స్నానాలు ఏర్పాటు చేయము. మరి ఈ ప్రభుత్వానికి ఆ ఘనత దక్కుతుంది. చాలా జనాలు కూడా రావడం జరిగింది. ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. మేము నిర్మల్ జిల్లా నుంచి 25 మంది సీనియర్ సిటిజన్స్ రావడం జరిగింది. కాళేశ్వర ప్రాంతం అంతా కూడా రద్దీగా మారుతోంది. స్నానాలు చేసినటువంటి భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు. అలాగే ఆలయంలో కూడా స్వామి దర్శనం కోసం భక్తులంతా బారుతీరారు. మొదటి రోజు 80,000 మంది చేసుకోక ఇవాళ అంతకన్నా ఎక్కువ మంది ఉంటారని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్లు కూడా ఏర్పాట్లు చేశారు. ఇక సాయంత్రం 4:40 సమయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకుంటారు. ముందుగా పుష్కర ఘాట్కి చేరుకొని పుష్కర స్నానాలు చేసి ఆ తర్వాత ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఇక అధికారులు మొదటి రోజు కన్నా ఎక్కువ రెండో రోజు కూడా భారీగానే ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ఇక ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఎక్కువ సంఖ్యలో ఆర్టీసీ ద్వారా ప్రజలంతా కూడా పుష్కరగా చేరుకుంటున్నారు. అలాగే ఎక్కడైతే బస్టాండ్ నుంచి కూడా గుడి వరకు కూడా ఆర్టీసీ ఉచితంగా కూడా సర్వీసులు నడుపుతోంది. కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, కాళేశ్వరం.